ప్రార్థన శత్రువును వెనుకకు త్రిప్పును. అవును ప్రియులరా, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో శత్రువుని ఒక ద్వారం గుండా వస్తే 7 ద్వారముల గుండా దేవుడు తరమగల దేవుడు. మరి మీ జీవితంలో ఏ శత్రువు అయితే పనిచేస్తుందో, సామాన్యంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, లేకపోతే ఏదో హాని కీడు చేసేవారి గురించి, లోకములు మనుషుల గురించి నేను మాట్లాడతలేను, కానీ మరి అపవాది అయిన సాతాను, చీకటి శక్తులు, దురాత్మలు, వ్యాధులు, బలహీనతలు, మరి పేదరికం, మరి శత్రువుగా ఎప్పుడు శత్రు దగ్గర నుంచి పని ఆయుధాలు పనిచేస్తాయి. అయితే ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో శత్రువు వెనుత్రిప్పబడతాడు, శత్రువు వెనకకు వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ప్రార్థిస్తున్నాము అంటే శత్రువును వెనుత్రిప్పుతున్నావు అని అర్థం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ రోజు నుంచి మీ శత్రువు వెనుతీనుగాక. దట్ మీనింగ్ మీ జీవితంలో ఎంత మాత్రం కూడా పని చేయకుండానుగాక. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే సౌలు పర్వతం ఈ తట్టును, దావీదు జనులు పర్వతం ఆ తట్టును పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని తరపడుచుండెను. సౌలును అతని జనులు దావీదును అతని జనులు పట్టుకున్న వాళ్ళని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, త్వరగా రమ్ము అని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మ లెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. ఇక్కడ చూస్తే సౌలు దావీదుని తన జీవితంలో ఎప్పుడు మరి తరుముతున్నట్టుగా, బాధిస్తున్నట్టుగా ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. అలాగే సౌలుకి, దావీదుకి సౌలు ఉన్నట్టుగా మరి ఈ లోకములో అపవాదైన సాతాను రకరకాల సమస్యల చేత, రకరకాల ఒత్తిళ్ళు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మరి చుట్టుముడుతున్నప్పుడు, మనల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, మనము తరమబడుతున్నప్పుడు దేవుడు తప్పక వెనుత్రిప్పగల దేవుడు. ఇక్కడ చూస్తే దగ్గర దొరికిపోయాడు, అయిపోయింది. సౌలు పర్వతం ఈ తట్టునను, దావీదు జనులు పర్వతం ఆ తట్టును పోచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని తరపడుచునను. సౌలు అతని జనులు దావీదుని అతని జనులను పట్టుకున్న వలనని వారిని చుట్టుకొనుచుండేరి. అంటే వారందరూ, అంటే సౌలుతో ఉన్న జనులు మరి ఏమవుతున్నారంటే దావీదుని పట్టుకోవడానికి చుట్టేశానంట, దగ్గరైపోయింది. అప్పుడప్పుడు చూడండి, మరి కొంతమంది ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే చుట్టుకుంటారు, ఇంటిని చూడతారు. అది పోలీసు వారే కానీ, లేకపోతే ఇంకెక్కువ విధంగా చెప్పాలంటే సోల్జర్స్ ఎక్కువ పనిచేస్తారు. సోల్జర్స్ కానీ చుట్టుముడతారు, ఉగ్రవాదులు కానీ ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తారు. అంటే ఎటు నుంచి కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా మరి చుట్టూ రౌండ్గా ఉంటారు. అలాగే మరి ఇక్కడ సౌలు దావీదును అలా చేస్తున్నాడు, చుట్టుముట్టేస్తున్నాడు. అలా చుట్టుముడుతున్న సమయంలో, చుట్టుకుంటున్న సమయంలో ఇట్లుండగా దూత ఒకడు వచ్చి సౌలు వద్దకు వచ్చి, త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి దేశంలోకి చొరబడినారని చెప్పగా, ఎప్పుడైతే సౌలుకు అలా చెప్పారో సౌలు ఏం చేస్తాడే, సౌలు దావీదును తరుముట మానేసి ఏమైపోయాడంటే వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. వెనుతిరిగాడు. అంటే శత్రువు అయిన ఈ సౌలు మరి దావీదుని చుట్టుముట్టి తనను బాధించడానికి, పట్టుకోవడానికి, శ్రమ పెట్టడానికి, చంపడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఫిలిష్తీయుల దండు మరి సౌలు యొక్క ప్రజల మీదకి పంపినట్టుగా చూస్తున్నాం. అందుకే సౌలు దావీదును తరుముట మాని, నీ జీవితంలో ఏది తరుముతుంది, ఏది చుట్టుకుంటుంది, ఏది చుట్టుముడుతుంది. అప్పుడప్పుడు అంటాం ఈ సమస్య మరొక సమస్య, ఇవన్నీ ఏంటి, ఒక దాని వెంబడి ఒకటి కడుతున్నామే, ఇవన్నీ నన్ను చుట్టుకుంటున్నాయి ఏంటి? ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఒకటి పోయిందంటే ఒకటి ఇలా చుట్టుముడుతున్నాయి ఏంటి?
మరి ఇటువంటి సమయంలో ఎలాగా? మరి అప్పుడప్పుడు మనం చాలా చింతిస్తాం, బాధపడతాం, ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ లైవ్ చూస్తూ నీ జీవితం కూడా అలాగుందేమో, పరిస్థితులు నిన్ను చుట్టుముడుతున్నాయేమో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు. పాపం దావీదు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. చుట్టుముట్టేసరికి అయిపోయింది, చిక్కుబడిపోయాడు అన్నట్టుగా ఉంది, దగ్గరగా ఉంది. మరి దావీదు చాలా ప్రార్థించేవాడు, దావీదు దేవుని కృపను వెదుకువాడు, ఆరాధించేవాడు, స్తుతించేవాడు, దేవుని ఎప్పుడు ఎల్లవేళలా ఘనపరచేవాడు. నిత్యం ప్రార్థన ఎల్లవేళలు చేసే దావీదు జీవితంలో చుట్టుముడుతున్న ఆ శత్రువుని వెనుత్రిప్పేశాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో మనల్ని ఏవైతే చుట్టుముడుతున్నాయో ఆ సమస్యను దేవుడు వెనుత్రిప్పగలడు. నీ జీవితంలో పనిచేసే ప్రతి శత్రువుని, అది అపవాది, దెయ్యం, రోగం, వ్యాధి, బలహీనత, నీ ఆత్మ మీద, నీ శరీరం మీద, నీ జీవితం మీద ఏది దాడి చేయబోతుందో, ఏది చుట్టుముడుతుందో అది యేసునామములో ఈరోజు వెనుతీయునుగాక. యేసునామములో ప్రవచిస్తున్నా, మీ జీవితంలో ఏ శత్రువు అయితే మిమ్మల్ని బాధించి తరిమి మిమ్మల్ని చుట్టుముడుతుందో ఈరోజు యేసు క్రీస్తు నామములో వెనుతీయునుగాక. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, అవును ప్రియులారా, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. నిన్ను ముంచాలనుకునేవి, నిన్ను చుట్టుముడుతున్నవి, నీ జీవితాన్ని బాధించాలనుకునేవి, పాడు చేయాలనుకునేవి, మరి రకరకాల సమస్యలు కలగజేసి కురంగ చేయాలనుకున్న ప్రతి సమస్య ఏమైపోతుందంటే, నిన్ను చుడుతూ ఉంటే దేవుడు అలా చూస్తూ ఉండడు. నీ చుట్టూ ఇక సమస్యలు చుట్టడం కాదు, దేవుని ఆశీర్వాదం, దేవునికి నెమ్మది, దేవుని సమాధానం, మంచి ఆరోగ్యం, అభివృద్ధి నీ జీవితంలో ఇది మొదలుకొని నువ్వు చుట్టుకొని ఉండునుగాక. ఎప్పుడైతే దావీదును అలా చుట్టుముడుతూ అయిపోయింది, నా శత్రుడికి నేను దొరికాను అనుకున్న సమయంలో శత్రువుని వెనుద్రిప్పగలిగిన దేవుడండి. వాట్ ఏ బ్లెస్సింగ్. ఈ లైవ్ చూస్తున్నాం, మీ అందరి జీవితంలో అటువంటి కార్యము జరుగునుగాక. అయ్యా, అన్ని సమస్యలు నన్ను తరుముతున్నాయి, చుట్టుముడుతున్నాయి అని ఒకవేళ ఎదురుతున్నావా, భయపడుతున్నావా, కలవరపడుతున్నావా, చింతిస్తూ దాన్ని తదేకంగా ఆలోచిస్తున్నావా, రాత్రింబగలు నిద్ర లేకుండా ఉంటున్నావా, కన్నీరు విడుస్తున్నావా? దేవుడు బలమైన కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. మీ ఏడుపు నవ్వుగా మారునుగాక, మీ దుఃఖం సంతోషంగా, మరి నాట్యంగా మార్చగల దేవుడు. మీ కల్వరాలన్నీ, భయాలన్నీ తొలగించగల శక్తిమంతుడండి. అవును, ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాండి. మరి దేవునికి వాక్యములు గనక మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము వచనాన్ని చూద్దామండి. 22వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక చూస్తే, మృత్యువు అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి. దేశములు అలాగే ఉన్నాయి, ప్రపంచమంతా మరి కరువు అని, అయితే రకరకాల కలహాలు, మత కలహాలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, శత్రు రకరకాలుగా చుట్టుముట్టడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మృత్యువుక అలలు. మరి ఇక్కడ కీర్తనకారుడిక జీవితంలో మృత్యువే అలల వలె తను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను, పాతాళము నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను అంట. ఎంత అద్భుతమైన కార్యం. అవును, శ్రమలో మొర్ర పెడితే, దేవునికి ప్రార్థన చేస్తే, ఆయన ఆలయములు ఆలకించి ఆ ప్రార్థన చెవియొగ్గి ఏం చేస్తాడంటే శత్రువును వెనుత్రిప్పుతాడు. ఈరోజు నీ ప్రేయర్ ఎటువంటిది తెలుసా? ఎంత ఫోర్సబుల్ తెలుసా? శత్రువును వెనుద్రిప్పే అంత శక్తి కలిగింది. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ఏదైతే చుట్టుముడుతుందో, ఇక్కడ అంటున్నాడు, మృత్యువు అలల వలె భక్తిహీనులు వరద వలె పొరలి వచ్చినను, నేను శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని. అవునండి, అదే మనం చేయాల్సింది. ప్రార్థన, మొర్రపెట్టడం,
దేవునికి మొరపెట్టడం, సమస్య పెరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నీ చుట్టుముడుతున్నప్పుడు దాన్ని చూచి బెదరటం కాదు, లేదా నిరాశపడటం కాదు, కలవరపడి దాన్ని ఆలోచించటం కాదు, మరి బాధపడి కూర్చోటం కాదు, లేదా ఆలోచించడం కాదు. చివరి దినాల్లో మరి మనం ఏం చేయాలంటే, శ్రమలో దావీదు వలె యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా ప్రార్థన మరి దేవునికి చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, ఆయన చెవులలో నా మొరచొచ్చెను. అవును, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో నిశ్చయముగా దేనికైతే ప్రార్థిస్తున్నావో, మొర్ర పెడుతున్నావో, ఆ మొర్ర దేవుడు ఆయన చెవులలో ఉన్నది. ప్రియులారా, ఆ ప్రార్థన వింటున్నాడు. తన మీనింగ్ అనగా నీ శత్రువు తప్పక ఈరోజు వెనుతీయాల్సిందే. గమనంలోని జీవితంలో కనబడకుండా చేయగలడు ఆయన. వెనుత్రిప్పటమే కాదు, మళ్ళా లైఫ్లో ఎన్నడు చూడు. ఇప్పుడు నేను యేసు ప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఒక మాట అంటాడు, మళ్ళా నో మోర్ రిటర్న్ అంటే ఆ దెయ్యానికి ఆజ్ఞాపించి ఏమంటే మళ్ళా తిరిగి ప్రవేశించద్దు. ఒక మూగ చెవిటి దెయ్యం పట్టిన ఒక వ్యక్తి వచ్చి తన కుమారుడు అలాగా పడిపోతున్నది చెప్పినప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మరలా ఆ దెయ్యానికి ఆజ్ఞాపిస్తాడు, మళ్ళా ఈ వ్యక్తిలోకి ప్రవేశించొద్దు. నిజమే ప్రియులారా, మరి ఇంకా మళ్ళా నీ జీవితంలోకి శత్రు ఎలీషా కాలంలో కూడా మరి ఎలీషా చుట్టూ మరి ఏమైపోయిందంటే, కొంతమంది వచ్చి ఉదయకాలం వేకువని గెహాజీ లేచి చూసినప్పుడు మరి అందరూ మరి చుట్టుముట్టినట్టుగా, మరి శత్రువులు చుట్టుముట్టినట్టుగా మనం చూద్దామండి దేవునికి వాక్యంలోంచి. మరి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దామండి. 15వ వచనాన్ని చూస్తే, దైవజనుడు అతని పనివాడు పెందలెక్కలు లేడ్చి బయటికి వచ్చినప్పుడు గుర్రములు, రథములు, సైన్యము గల పట్టణము చుట్టుకుని ఉంటే కనపడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమీ చేయదు అని ఆ దైవజనుతో అనగా, దైవజనుతో, ఎలీషా అనే దైవజనుతో పనివాడు గెహాజీ మరి ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యో దైవజనుడా, ఎంత పని అయిపోయింది, మనల్ని చుట్టుముట్టిన సైన్యం నీకు తెలుసా? గుర్రాలు, రథాలు వచ్చేసి మనల్ని చుట్టుముట్టాయి కూడా. మరి అప్పుడు అంటున్నాడు దైవజనుడు, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పెను. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి ఈయన కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవచేశాను గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉన్ననంట. అంటే శత్రువు చుట్టుముట్టిన దానికంటే మన చుట్టూ దేవుని పర్వతం అగ్ని ఉందంట. ఈ రోజు నుంచి నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉండునుగాక, దేవుని దూతలు కావలిగా ఉండునుగాక. ఇక్కడ అంటున్నాడు, వాడి కళ్ళు తెరిచినప్పుడు ఫిజికల్గా కనబడిన ఈ శత్రు సమూహము కంటే కూడా ఆత్మీయంగా చూసినప్పుడు ఆత్మ కళ్ళు తెరవబడినప్పుడు వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచాను. ఈ రోజు నుంచి నీ శత్రువు కందకుండా నీ వందువుగాక. నీ చుట్టూ ఎలీషా చుట్టున్న అదే కంచె, యోబు చుట్టున్న కంచె, ఎలీషా చుట్టున్న మరి పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచానంట. మరి ఒకవేళ నీ శరీర కళ్ళతో నువ్వు చూడకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఒక సైన్యం ఉంది. అదే సైన్యం తెలుసా? ఆర్డినరీ సైన్యం కాదు, ఈ లోకపరమైన సైన్యం కాదు, ఈ లోకపరమైన మరి ప్రొటెక్షన్ కాదు. ఎటువంటి ప్రొటెక్షన్ అంటే హెవెన్లీ ప్రొటెక్షన్. అవును, చుట్టూ ఎటువంటిదంటే అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉన్నాయంట. ఎందుకొరకు? అని కాపాడడానికి, శత్రువును వెనుద్రిప్పడానికి. ఇదే ఎలీషా ప్రార్థించి వారికి భోజనం పెట్టి, వారిని మరి భోజనం పెట్టిన తర్వాత మరి ఇక్కడ రాజంట నేను కొడుతున్నా అంటే వద్దు, అలా చేయవద్దని చెప్పి మరి వారికి విస్తారమైన భోజనాన్ని వడ్డించను. అటు తర్వాత సిరియా మరి ఇక్కడ చూస్తే మరి దేవునికి వాక్యం చూస్తే అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా, 2వ రాజుల గ్రంథం 6:23 చూస్తే, వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానిపోయారంట.
నో మోర్ రిటర్న్. తిరిగి మళ్ళా ఎన్నడూ కూడా రాలేదంట. వాట్ ఏ బ్లెస్సింగ్. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి ఇశ్రాయేలు దేశంలోకి మళ్ళా మానేసారు, ఎప్పుడు కూడా రాలే. అలాగే నీ శత్రువు వెనుతీయటమే కాదు, మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, మళ్ళా ఆ భయాన్ని, ఆ వ్యాధిని, ఆ బలహీనతను, ఆ పేదరికాన్ని, ఆ శ్రమను, కన్నీరును, నీ జీవితంలో ఉన్న శాపాన్ని, పాపాన్ని ఆ శిలువ రక్తము ద్వారా కడిగివేయటమే కాదు, ఆ దెబ్బల ద్వారా స్వస్థపరచటమే కాదు, మరి శిలువలు యేసు ప్రభు నీ కొరకు ఎంతగానో బాధించబడింది ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు శత్రువు వెనుద్రిగటము కాదు, మళ్ళా తిరిగి ఆ దేశంలోకే వచ్చుట మానివేశాడంట. అవును పిల్లరా, అటువంటిది దేవుని శక్తి, అటువంటిది దేవుని కార్యం మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు అటువంటి బలమైన కార్యం వచ్చేనుగాక. వాట్ ఏ పవర్ఫుల్. ఎలీషా గారు ఎలాగున్నారో మీరు చూసుకోవాలా. ఎలీషా దేవుని యొక్క ఆత్మ చేత 2 బాలు నింపబడ్డాడు. ఏలియా ఏదైతే కలిగి ఉన్నాడో, ఆత్మ కలిగి ఉన్నాడు కనుక ఆత్మ కలిగిన వారి చుట్టూ రథములు, గుర్రములు, రౌతులు. అవును పిల్లల, దేవుని ప్రొటెక్షన్ నిత్యం ఎల్ల వేళలా ఉంటుంది. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఇంటి వారికి, మీ పిల్లలకు ఇది మొదలుకొని దేవుడు మీ చుట్టూ ఉండునుగాక.